నమస్తే సార్. నమస్తే. సార్, మనం అయితే కనుక ఇయర్‌లో కానీ ముఖ్యంగా సిటీస్‌లో హైదరాబాద్‌లో తీసుకుంటే రోజుకి ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అవును. అసలు జనరల్‌గా మనం చూసుకుంటే రాశి ప్రకారం అవనియండి, వార ఫలాలు, మాస ఫలాలు ఇవన్నీ చూసుకొని ఓకే. నాకు ఈ మంత్ చాలా బావుంది. ఈ వారం బావుంది. దూర ప్రయాణాలకెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా అలానే కాకుండా డ్రైవింగ్‌లో ఎన్నో ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా యాక్సిడెంట్స్ అయిన దాఖలాలు మనం చూస్తూ వచ్చాము. జూనియర్ ఎన్టీఆర్ గారి వాళ్ళ నాన్నగారు అవనియండి, ఇట్లాగా మనం పెద్ద పెద్ద వాళ్ళని ఎన్నో ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకే యాక్సిడెంట్స్ అవుతూ వచ్చాయి. అసలు ఏంటి సార్ అంటే ఇప్పుడు న్యూమరాలజీ పరంగా కూడా మీరు చెప్తూ ఉంటారు. వెహికల్ నెంబర్‌కి ప్రభావం ఉంటుందా? అలానే అసలు అంటే వీళ్ళ చార్ట్‌లో బాగోకనా లేతే దేని వలన ఇలా యాక్సిడెంట్స్ కానీ ఇవి కానీ అవుతూ ఉంటాయి. ఇలా ఎన్నో ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా యాక్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం కదా! అసలు దేని పరంగా సార్? అంటే న్యూమరాలజీ పరంగా నెంబర్ ప్లేట్స్‌కి ఆ నెంబర్‌కి అంత వాల్యూ ఉంటుందా? లేకపోతే వీళ్ళకి ఉన్న చార్ట్ ప్రకారమా? అసలు దేనివల్ల అవుతాయంటారు? గోచార ప్రకారం చూసుకున్న రాసులుగా కానీ ఎలా చెప్తారు అసలు దీనికి? కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నెంబర్స్ న్యూమరాలజికల్గా మీరు చాలా మందిని అడిగితే ఏమంటారంటే ఆ 4 డిజిట్స్ చూసుకోమని చెప్తారు. కానీ అది కాదు కదా. నువ్వు ఇప్పుడు స్వప్న ఎవరు? స్వప్న కంటే ఒక పేరు ఉంది కదా. స్వప్న అంటే తుమ్మలపల్లి స్వప్న. ఇది నీ సర్నేమ్ కదమ్మా. నీ రికగ్నైజేషన్ ఏంటి? తుమ్మలపల్లి. మరి టిఎస్, ఎంపీ, ఎంహెచ్ ఇట్లా వస్తుంది కదా. మన టీజీ తెలంగాణ. టిఎస్ కానీ టీజీ కానీ మనది ఉంటుంది కదా. సో సర్నేమ్ అనేది నీ ముంగట. ఇప్పుడు టీజీ, ఎంహెచ్ సంథింగ్ ఏదో వస్తుంది, ఏబీ సంథింగ్. ఇప్పుడు నా పాత బండి ఉండే ఏపీ 28 DP 9600. నాకు మొత్తం కూడితే 5 వస్తుంది. అంటే సార్ ఇప్పుడు 28 అన్నారు. ఏపీ 28. ఆ 28 కింద 4 డిజిట్స్ 6 డిజిట్స్ కూడాలా లేకపోతే ఏపీ అవి కూడా ఏపీ అంతా యాడ్ చేయాలి. మొత్తం సర్నేమ్ అన్నమాట నీకు. ఓకే, అది మొత్తం లెటర్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు న్యూమరాలజికల్గా చాలా మంది ఇప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ అంటారు. ఏందన్నా వేదిక్ న్యూమరాలజీ అంటే ఏంది ఒకసారి చెప్పు అడిగేవారినన్నా. ఏముందో వేదిక్ ఇది ఏదో ఒక కొత్త ఊత పదం కావాలి పబ్లిక్కి. ఇప్పుడు ఇన్ని రోజులు వాస్తు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు నేను వచ్చి ఆస్ట్రో వాస్తు అనగా అమ్మ సార్ ఏమో కొత్తగా చెప్తానంటే కొత్తగా ఏం లేదు రా నాయన. ఆస్ట్రో వాస్తు అంటే ఆస్ట్రాలజికల్గా చూసుకొని జ్యోతిష్యపరంగా వాస్తుపరంగా రెండు కనెక్ట్ చేసి నువ్వు ఏ డైరెక్షన్ తీసుకోవాలి, ఏ ఏరియాలో ఉండాలి అనేది ఆస్ట్రో వాస్తు. వాస్తువే అది, కానీ ఆస్ట్రాలజీని మిక్స్ చేయటం వల్ల ఆస్ట్రో వాస్తు అయింది. ఇప్పుడు వేదిక్ న్యూమరాలజీ ఏంటిది? నక్షత్ర కలయికలు. అంటే నేను చెప్పేది బేసిక్ వేదిక్ న్యూమరాలజీ అంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను అనేదే వేదిక్ న్యూమరాలజీ. గ్రహాల్ని మిక్స్ చేసి ఇప్పుడు ఆస్ట్రాలజికల్గా ఇప్పుడు నీది ఎగ్జాంపుల్ అనుకో, నాది యూనివర్సల్ డేట్ ఆఫ్ బర్త్ 5/9 కాంబినేషన్. ఇప్పుడు ఆగస్ట్ 23 నాది. ఇప్పుడు ఎల్లుండి సండే రోజు బర్త్డే. అయితే యూనివర్సల్గా ఇప్పుడు నాకు నా పేరుకి నా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు కావాలంటే ప్రేక్షకులు ఎవరైతే చూస్తారో న్యూమరాలజికల్గా క్యాల్కులేటర్ డౌన్లోడ్ చేసుకో, ప్లే స్టోర్కి వెళ్ళి అగ్నేష్ అమిత్రాకి పేరు కొట్టి చూడు. 14 డిజిట్స్లో 5 నెంబర్ వస్తుంది. అదేం సార్ మరి 5 నెంబర్ పెట్టుకున్నావు కదా, 41 నెంబరు నువ్వు 23 పుట్టినావు కదా అంటే, ఓరు నాయన నేను పెట్టుకుంది 5/5 కాంబినేషన్. 5/5 సూట్ అవుతుంది. సూట్ అంటే నాలెడ్జ్ నెంబర్ అనమాట. చాలా మంది న్యూమరాలజీ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు వాళ్ళు. ఈడేంది ఈ నెంబర్ పెట్టుకుండేంది, చదువుకునే నెంబర్ పెట్టుకుంటే అంటే అవురా బాబు, నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్న వర్క్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఫస్ట్ నాలెడ్జ్ ఉంచుకో, ఎడిగుర లేకుండా ఉండొద్దు. ఇప్పుడు ఒక న్యూమరాలజీ అంటే ఇప్పుడు నాకు 8 సబ్జెక్ట్స్ మైండ్లో ఉన్నాయి. నువ్వు ర్యాండమ్గా ఏ క్వశ్చన్ అని అడుగు, నువ్వు ఏ రిలేటెడ్ అని అడుగు, నేను ఇమ్మీడియట్లీ నీకు ఆన్సర్ చేయగలుగుతా. సార్ ఇది న్యూమరాలజికల్గా ఇట్లా కదా, పామిస్ట్రీలో ఇట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, మనం డిస్కస్ చేయలేదు కదా పామిస్ట్రీ గురించి మాట్లాడదామని. ఇప్పుడు ఇది కుజస్థానం అంటాం. ఈ ప్లేస్లో ఎక్కువ లైన్స్ రావటం, లేదా ఇక్కడ మచ్చ ఉందా, స్క్రీన్ మీద కనపడుతుందో లేదో కానీ ఇక్కడ నాకు లైట్ మచ్చ ఉంది చూసినా అయింది, కానీ నాకు యాక్సిడెంట్ అయింది కానీ ఫ్రాక్చర్ విక్చర్ కాలే పరమేశ్వర్ దయ వల్ల. ఒక 6 కుట్లు పడ్డాయి. నా లైఫ్ మొత్తంలో కూడా నేను పడ్డది బైక్ మీదకి వెళ్ళి 2 times. పడతా అని తెలుసు, కానీ దానికి తగ్గట్టు రెమెడీస్ జాగ్రత్త తీసుకున్నా కాబట్టి చిన్నదాంతో వెళ్ళిపోయాను. సో అలాగే వీళ్ళకి ఏంటంటే న్యూమరాలజికల్గా నెంబర్స్ తీసుకోండి. ఓన్లీ న్యూమరాలజీ కాదు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిస్తే మీకు అప్పుడు ఆస్ట్రాలజికల్గా ఏ గ్రహం, ఇప్పుడు కర్కాటక రాశిలో నాకు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడని చెప్పి నువ్వు 3 నెంబర్ తీసేసుకుంటావా? చెప్తున్నాను ఇట్లా కూడా
నువ్వు గురువు ఉచ్చ స్థితిలో ఉన్నాడు సార్, నువ్వు బండికి 3 నెంబర్ తీసుకో అంటాడు. ఓరు నాయన వాడితే తులా లగ్నం అయిందిరా, తులా లగ్నానికి గురువు ఉచ్చ స్థితిలో ఉన్న 3rd and 6th లార్డు. ఆ బండిలో ఎన్ని రోజులు వాడిన అన్ని రోజులు పైసలు ఉన్నాయన్నీ పనిచేస్తాడు, ఉన్నాయన్నీ బయటకు అప్పులు ఇస్తాడు, ₹1 తిరిగిరాడు. చూడు మరి. అవును, కొన్ని చూస్తూ ఉంటాం సార్, ఎందుకంటే కొత్త బండ్లు కొంటూ ఉంటారు, 1 year లోపే ఎన్నో యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, చిన్న చిన్న దెబ్బలే అవన్నీ చాలా సార్లు ఇది కొన్నప్పటి నుండి ఏదో ఒకటి అవుతుంది అని వింటూ ఉంటాం. బ్రాండ్స్ కూడా ఉంటాయి, బ్రాండ్ పడక బ్రాండ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, ఇవేం చూడట్లేదు. ఇప్పుడు నాది చూడు, నాది ఏదైనా సరే కానీ నాది ఫస్ట్ నేను కొన్న మ్యాస్ట్రో, నా కష్టజీతంతో నేను కొనుక్కున్న మ్యాస్ట్రో వైట్, నాది పాతది ఎక్స్వి వైట్, ఇప్పుడు లేటెస్ట్ తీసుకుంది వైట్. నాకు వైటే వచ్చి వస్తుంది, నాకు మహీంద్రా బ్రాండే వచ్చి వస్తుంది, లేదంటే టొయాటో. ఇది ఉండే వేరే బ్రాండ్ నాకు ఎవరు ఏమి ఇచ్చినా తీసుకోండి. అంటే నేమ్స్ బట్టి కూడా మనకి సెట్ అవుతుందా లేదా తెలుస్తుందా? నేమ్స్ కాదు, జాతకం. జాతకం బట్టి, జాతకాన్ని చూస్తే ఇప్పుడు నువ్వు సింగం మన సూర్య గారిది కావచ్చు, లేదంటే బాలీవుడ్లో ఎవరిదైనా చూసు, నువ్వు సినిమాలో చూడు, అబ్జర్వ్ చేయి. ఫస్ట్ అంటే part 1 part 2 వస్తుంది కదా, part 1లో వాళ్ళ బండి బ్లాక్ కలర్ ఉంటుంది, సెకండ్ సిరీస్ రాగానే రెడ్ అయిపోతుంది. నువ్వు ఎవరిదైనా చూడు, సింగము సూర్య గారిది తెలుగులో చూడు, హిందీలో అజయ్ దేవగన్ చేసిండు, అజయ్ దేవగన్ది చూడు, నువ్వు తెలుగులో ఎవరిదైనా ఎక్కువ శాతం వాడేది రెడ్ కలరే వాడతారు. ఎందుకు? టాలీవుడ్ కదా మన టాలీవుడ్. టాలీవుడ్ అన్న పదానికి ఈ రారి రో పదం అనేది సేమ్ రాశి అనమాట, తులారాశి. అట్రాక్షన్ పవర్. ఇప్పుడు మనం కూడా రెడ్ ఎందుకు వేస్తున్నాం? రవి స్ట్రాంగ్ కాబట్టి నేను ఇది చేంజ్ అయ్యే ఎక్కువ శాతం. నా దాంట్లోనైనా మీ ఛానల్, నా ఛానల్ అయినా ఇదైనా రెడ్డే ఉంటుంది, రెడ్ అండ్ వైట్, రెడ్ అండ్ బ్లూ ఇట్లా. కానీ కలర్స్ బ్రాండ్స్ ఇది ఎవరు చెప్పారు మనకు. అందుకనే నేను నా దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద బిలియనర్స్ అందరూ వాడేది ఏంటిది? రేంజ్ రోవర్, రోల్స్ రాయ్స్, RRR రెప్యుటేషన్. వాళ్ళల్లో కూడా నువ్వు కలర్ చూడు, ఎక్కువ శాతం వాళ్ళు బ్లాక్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయరు, చాలా తక్కువ. అందుకనే తెలుసుకోవాలి మనం. అంటే బ్లాక్ ఏంటి సార్, ఎవరికి పడదంటారు? లేదు అట్లేం కాదు. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మొత్తం బ్లాకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది బ్లాకే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అది పొలిటీషియన్స్కి. ఓహో, పొలిటీషియన్స్ కి బ్లాక్ సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీడియా వాళ్ళకి ఏ కలర్ సెట్ అయ్యింది? మీడియా లైట్ కలర్ ఏదైనా, గ్రీన్ కానీ బ్లూ కానీ మీరు వాడుకుంటే ఆఫ్ వైట్ కూడా మీకు సెట్ అవుతుంది, సోషల్ మీడియా కాబట్టి. ఇప్పుడు సింపుల్ లాజికే ఆలోచించమా నువ్వు. యూట్యూబ్ అన్న పదమే రెడ్ అండ్ బ్లాక్ లో ఉంటుంది, రెడ్ అండ్ బ్లాక్ లో ఉంటుంది యూట్యూబ్ అన్న పదమే. చూడు మరి ఎంతమంది ఎట్లా ఫాలో అవుతారు. అట్లా ప్రతిదీ కూడా ఒక బ్రాండ్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఏ టైంలో తీసుకుంటున్నా. ఇప్పుడు ఒకవేళ అనుకో అష్టమాధిపతి యొక్క దశలో షష్టమాధిపతి యొక్క అంతర్దశ జరుగుతుంది అంటే నువ్వు బండి కొన్నావు అంటే అది ఇంట్లో తక్కువ, గ్యారేజ్లో ఎక్కువ ఉంటుంది. రిపేర్లు ఎక్కువ అవుతుంటాయి, లేదంటే ఎవడో ఒకడు గుద్దేస్తూ ఉంటాడు. ఇప్పుడు 4వ ఇంట్లో రాహు ఉన్నాడు అనుకో, 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, నువ్వు బ్లూ కలర్ తీసుకున్నావు, నీ బంపర్లు ఎప్పుడు డ్యామేజ్ అవుతాయి, రాసి పెట్టుకో, కావాలంటే చెక్ చేసుకో. మీ దగ్గర జాతకం ఉంటే మీరే తీసి చూసుకోండి. నా బంపర్కే ఊరికేనే, నా బంటికి ఊరికేనే ముందుకే నేను ఎవడో గుద్దేస్తున్నా, లేదంటే ఎవడో ఒకటి వచ్చి నాకు తగిలిస్తున్నా అంటే పక్కా వాడికి 4th హౌస్లో రాహు ఉంటాడు. సార్ ఇందాక మీరు యూట్యూబ్కి కలర్స్ అని చెప్పారు కదా, ఫారినర్స్ కూడా చూస్తారా కలర్స్? ఎవరు? ఫారినర్స్ కూడా చూస్తారు. అందరూ చూస్తారు. ఎందుకు అంటే ఎట్లా సార్, అంటే ఆస్ట్రాలజీ ఇవి వాళ్ళకి చూడరు కదా, చెప్పేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత ఆస్ట్రోన్యూమరాలజిస్టులు అక్కడ ఉన్నారు చాలా మంది అబ్రాడ్లో. మన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఫాలో అవుతారు, 100% ఫాలో అవుతారు బ్రాండ్ నేమ్స్ కి వీటికి పెట్టేటప్పుడు. మరి నేను ఏం చెప్పినా మీకు ఇంతకుముందు, అమెజాన్ అన్నది 6 అక్షరాలు ఎందుకు పెట్టినాము, జొమాటో అన్నది 6 అక్షరాలు ఎందుకు పెట్టినావు, స్విగ్గీ అన్నది 6 అక్షరాలు ఎందుకు పెట్టినావు, మీషో అన్నది 6 అక్షరాలు ఎందుకు వచ్చింది? అంటే బిజినెస్ కి 6 అక్షరాలు సెట్ అవుతాయనా? అంటే డెలివరీ కారకుడు అన్నిటికీ. ఇప్పుడు డెలివరీ కారకుడు ఎవడు? శుక్రుడు. సో జొమాటో 6, అమెజాన్ 6, వీళ్ళు కనపడరు కమ్మా, ఓన్లీ డెలివరీ. నువ్వు పోవాలి ఆన్లైన్ 6, మీషో కూడా 6 కదా. అట్లా ప్రతిది కూడా ఎన్ని అక్షరాల్లో ఉండాలి, ఏ కలర్ పెట్టాలి. ఇప్పుడు ఆమిర్ ఖాన్ అనే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, ఇవన్నీ నమ్ముడు అంటాడు. మరి అన్న నువ్వు ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నావు అన్న, MIR ఎందుకు పెట్టుకున్నావు, మరి ఇవన్నీ నమ్మనప్పుడు సరే ఇది నమ్మవు. ఆమిర్ ఖాన్ అన్నది బ్లాక్ బస్టర్ మూవీ పీకే అన్న మూవీ ఎక్కడ చేసినా అన్న షూటింగ్ మొత్తం రాజస్థాన్. మరి రాజస్థాన్ అంటే ఏంటిది? నీ పేరు నుంచి 7th హౌస్ కదా. ఆ సినిమాలో మొత్తం ఏ కలర్స్ వేసుకున్నాను? ఎక్కువ బ్లూ కలర్ వేసుకోలే ఎక్కువ. మళ్ళీ అన్నీ పాటిస్తారు ప్రతి ఒక్కటి పాటిస్తారు.
కానీ బయట కూడా చెప్పాడు అనమాట, ఎందుకంటే ఆడు కూడా డెవలప్ అయిపోతాడు. అట్లా మనం ఏంటంటే ఇప్పుడు న్యూమరాలజికల్గా నేను చెప్పా, ఆస్ట్రాలజికల్గా ఏమవుతుందంటే ఎన్ని సంవత్సరాలు నీకు అనుభవం ఉన్నా 11th లార్డ్ ఎప్పుడైతే 11th లార్డ్ కానీ అంటే నీ జాతకం నుంచి లగ్నం నుంచి 11వ ఇంట్లో ఉన్న గ్రహం కానీ లేదా 11వ ఇంట్లో ఉన్న గ్రహం కానీ అధిపతి మళ్ళీ లేదు అధిపతి మంచిగానే ఉన్నాడు, ఏదైనా వేరే గ్రహం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకో 11 ఏళ్ళు శనిదైంది, శని మంచి తులారాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, కానీ అదే 11వ ఇంట్లో చంద్రుడు వెళ్ళి ఉండిపోయాడు, నువ్వు మంచిని నడుపుతావు కానీ ఎదుటోడు వచ్చి గుర్తాడు. అదే ఎఫెక్ట్, మనస్కారకుడు కదా, నువ్వు అదే ఎటు ఆలోచించుకుంటూ నువ్వు మెల్లనే పోతుంటావు, ఆలోచించుకొని డ్రైవ్ చేయదు ఫాస్ట్ వద్దు మెల్లనే పోదు అని చెప్పి నువ్వు పోతుంటావు, కానీ రప్పును ఎదుటి నుంచి వచ్చి గుర్తాడు. అట్లాంటివి ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. నేను అట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళు చార్ట్గా అడిగి మరీ తీసుకొని నేను చెక్ చేస్తాను, ఎందుకంటే అనుభవం మనకి ఏ పుస్తకాలలో ఉండవు, మన సొంత రీసెర్చ్ మనం చేయాలి. ఇప్పుడు అదే నువ్వు ఫాస్ట్కి వెళ్ళి గుద్దేస్తారు చాలామంది, అది వెహికల్ అయితే ఏంటి కార్ అయితే ఏంటి ఫాస్ట్కి వెళ్ళి గుద్దేసి చనిపోవటమో లేదంటే కాలు చేతులు ఫ్రాక్చర్ బయటపడటం. ఇది ఎప్పుడు జరుగుతుంది? రాహు కుజుడి యొక్క కలయిక, మళ్ళీ వీళ్ళ మీద అగ్రెసివ్నెస్. ఇంకా ఇప్పుడు ఎట్లా అంటే శుభగ్రహ గురి దృష్టి ఉంటే బయటపడతాడు యాక్సిడెంట్ అయినా. ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళు చరరాశులలో ఉండటం, చరరాశులు స్థిర రాశులు ధ్రువల రాశులు అని ఉంటాయి మనకి. వీళ్ళు చరరాశులలో ఉన్నప్పుడు వీళ్ళకి స్లోగా వెళ్ళటం ఇష్టం ఉండదు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళటం ద్వారా ఎగ్జాక్ట్ ఆ 11వ ఇంటికి అధిపతి యొక్క దశాంత దశ వచ్చినప్పుడు వీళ్ళకి యాక్సిడెంట్ పక్క. అందుకని వాళ్ళకి చెప్పి నేను అంట, ఈ 6 నెలలు కానీ 8 నెలలు కానీ కొత్తది ఏమి ఇప్పియకండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెం ఈ రెమెడీస్ చేసుకోండి అని చెప్పి చెప్తాం. ఇప్పుడు జనరల్గా ఏంటిది రెమెడీ ఏంటిది మరి ఇట్లా కొంచెం ఏం జరగకుండా ఉండొద్దు అంటే సింపుల్ ఎల్లో కలర్ సిల్క్ క్లాత్ తీసుకో, దాంట్లో కొన్ని బాస్మతి రైస్ వేయి, కొంచెం కుంకుమ పువ్వు వేయి, ఒక 1 రూపీ కాయిన్ వేసేసి దాన్ని మంచి ముట్లాగా చేసి డాష్ బోర్డ్లో పెట్టి, బైక్ అయితేనేమో ఆ ముంగట్ కవర్లో పెట్టి ట్యాంక్ కవర్లో. ఇది రెగ్యులర్. సెకండ్ వచ్చేసి ఆంజనేయ స్వామి గుడిలో మంచి జిలేబీ నైవేద్యం పెట్టు, 4గురికి పంచు. ఇది రెగ్యులర్గా చేయాలి. అలాగే థర్డ్ వచ్చేసి ఎవరైనా సరే కానీ మున్సిపల్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి సమోసా చిన్నది ఏదైనా థమ్స్అప్. అంటే రెగ్యులర్గా అయితే మనం ఈ మన ఇంట్లో ప్రిపేర్ చేసిన, అప్పట్లో మన ఇంట్లో చేస్తుండే కదా అదే రూఅబ్జా అని వస్తుండే అప్పుడు, అది ఓల్డ్ సిటీలో బాగా. ఇప్పుడు మనం వెళ్ళంగానే అదే ఫస్ట్ కల్పిస్తారు రూఅబ్జా అని చెప్పి, న్యాచురల్గా కెమికల్స్ తక్కువ ఉంటాయి, థమ్స్అప్ గిమ్స్అప్ తాగొద్దు అని చెప్పి అది బాగా వాడతారు. ఎందుకంటే మా ముస్లిం ఫ్రెండ్స్ వెళ్తే కదా, వాళ్ళు వెళ్ళంగానే వాళ్ళ మమ్మీ కానీ సిస్టర్ కానీ ఫస్ట్ అదే తెచ్చిపెడతారు రూఅబ్జా. సో అట్లాంటిది ఇవ్వాలి, కానీ ఇవాళ రేపు మనకు టైం లేదు. సో 2 సమోసాలు తీసుకో, థమ్స్అప్ బాటిల్ అందులో వేసి అది వాళ్ళకి ఇచ్చేసి, ఎవరైనా మున్సిపల్ వర్కర్స్ లేదా కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళకి ఇస్తుంటే నీకు బ్రహ్మాండంగా రిజల్ట్ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు పులిహోర ఎక్కడైనా సరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పంచు పులిహోర, పర్టికులర్ పులిహోరనే, దాంతో ఏం కర్రీ వీరి అవసరం లేదు. లేదు ఇవ్వాలి అనుకుంటే ఏదైనా మామిడికాయ చట్నీతోటి కొంచెం ఏదైనా చట్నీ కవర్లో వేసి ఆ ప్యాకెట్ లాగా చేసేసి అది ఇచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నెలకు ఒకసారి లేదంటే 2 నెలలు 3 నెలలకు ఒకసారి అట్లా ఎప్పుడు అప్పుడు చేస్తుండాలి, మానవద్దు. మొత్తానికి అయితే కొత్త వెహికల్ కొనుక్కునేటప్పుడు అయితే ఒకసారి అసలు వాళ్ళకి ఆ బ్రాండ్ ఆ నెంబర్ ప్లేట్ అన్ని సెట్ అవుతాయో లేదో ఒకసారి చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న వెహికల్స్ కి అయితే కనుక ఇంకా తప్పదు అన్నప్పుడు రెమెడీ చేసుకోవాలి. కొత్తది ఎవరు తీసుకుంటున్నా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓన్లీ న్యూమరాలజీ పరంగా ఇప్పుడు చాలా మంది ఏమంటారు, అసలు ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ తీసుకుంటారు, అదే నీకు సెట్ కావాలి. అది ఫ్యాన్సీ నెంబర్స్ ఓకేనా, ఇప్పుడు 4 9s 4 5s ఇట్లాగా 3 9s 7777 తీసుకుంటారు. కొన్ని రిపీట్ అవ్వకూడదు అంటారు న్యూమరాలజీలో, అది నిజమేనా సార్? అందరికి కాదు అది, నేను అనేది అదే. ఇప్పుడు 4 నెంబర్ డిజాస్టర్ నెంబర్ అంటారు ఎందుకు? ఇప్పుడు స్వప్న గారికి మంచిగా 3rd లో కానీ 10th లో కానీ 11th లో కానీ రాహు ఉంటే తీసుకోవచ్చు 4 నెంబర్, ఎక్సలెంట్. వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ఇప్పుడు 2 తారీఖు పుట్టినావు కదమ్మా, నువ్వు 3 నెంబర్ తీసుకో, 2కి చాలా ఫ్రెండ్లీ నెంబర్ ఎవరంటే గురువు 3 తీసుకో అంటాడు. నాయన మకర రాశిలో గిట్ట నీచ స్థితిలో ఉంటే ఏం చేస్తావు? అవన్నీ కాంబినేషన్స్ ఆస్ట్రాలజీ పరంగా కూడా చూసుకోవాల్సిందే. ఆస్ట్రో న్యూమరాలజీ కలిపితేనే నీకు సొల్యూషన్ దొరుకుతుంది మా. ఉత్త న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి, అంటే జనరల్ గా ఏమనుకుంటారంటే వెహికల్ నెంబర్స్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ ఇవన్నీ న్యూమరాలజీలో తెలుస్తాయి కదా, నెంబర్స్ కదా ఇవన్నీ అన్నట్లు అనుకుంటారు. కాకపోతే 2 చూసుకోవాలి, 2 కంబైండ్ అవుతేనే నీకు అది పక్కా రిజల్ట్ ఇవ్వగలుగుతాం. మంచి బ్రాండ్ ఎలా తీసుకోవాలి, నెంబర్ కూడా 1-2 సార్లు. ఇదేంటంటే
ఒక్క న్యూమరాలజీకి సంబంధించింది కాదు మా. చాలా మంది నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ నీ 2 అయితే 3లో పెట్టే అంటాడు. కాదు, ఇప్పుడు స్వప్నం చేస్తుంది ఏంటిది, యాంకరింగ్, ఇక్కడ యాంకర్లా కూర్చుంటున్నారు, మీరు అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు. సో నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను, మీకు మంచిగా నీకు ఏం కావాలి, ఓకే కావాలి, మానసికంగా శారీరకంగా శక్తి కావాలి. వీడ కూర్చొని ఇంతసేపు మాట్లాడాలంటే శారీరకంగా కావాలి. మళ్ళీ క్లారిటీ, నేను క్వశ్చన్స్ నిన్ను అడగమ్మా, నీకు ఏదైనా నువ్వు నీ చాయిస్ అని చెప్పి నేను అంటా, అది కూడా బుద్ధి కూడా ఉండాలి. సో నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం చేస్తా, 13 digitsలో 5 నెంబర్ పెడతా. నీకు డేట్ ఆఫ్ బర్త్ నాకు సంబంధం లేదు, 13లో 5 పెడతా. అప్పుడు ఆటోమేటిక్ ఫిజికల్ స్ట్రెంత్ ఉంటుంది, తెలివి ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. కానీ మళ్ళీ ఇది 4-5 కాంబినేషన్ డిజాస్టర్ అంటారు కొంతమంది న్యూమరాలజిస్టులు. ఎందుకు డిజాస్టర్, నేను ఎంతమందికి పెట్టినా నా దగ్గర నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి విత్ నెంబర్స్. కానీ నేను డైరెక్ట్ ఎందుకు ఇవ్వనంటే, వద్దు మనకు డబ్బా ప్రచారం మనకు వద్దు. వాళ్ళు చెప్పాలి అనుకుంటే నేనంట వద్దు, ఇబ్బంది ఏం పడకు, మన దగ్గర కంటెంట్ ఉంటే వాళ్ళు వస్తారు, నువ్వేం చెప్పనక్కర్లా. ఎదుటోడు చూసేటప్పుడు అర్థమవుతుంది కదా, మాట్లాడేటోడి దగ్గర ఏం కెపాసిటీ ఉంది ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది ప్రేక్షకులకి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ కావాలంటే కన్సల్ట్ అవుతారు. కాబట్టి మీరు కూడా 1-2 సార్లు మొబైల్ నెంబర్ తీసుకుంటున్నామా, వెహికల్ నెంబర్ తీసుకుంటున్నామా, ఫ్లాట్ నెంబర్ తీసుకుంటున్నామా, ఏరియాలో అంటే రోడ్ నెంబర్స్ ఉంటాయి కదా ఉంటాయి, ఇవి కూడా మొత్తం ఒకసారి మంచి ఆస్ట్రోన్యూమరాలజీ కలిస్తేనే పలానా డైరెక్షన్, పలానా దగ్గర, ఇట్లా మనం కొన్ని వస్తువులు కూడా వాళ్ళకి జాగ్రత్తకి, ఇప్పుడు బండ్లకు కానీ ఇప్పుడు ఇందుమా నరదృష్టికి, ఇప్పుడు ఇది ఆకర్షణ శక్తికి, ఇట్లాంటి కొన్ని వస్తువులు ఇస్తాం. కొన్ని తాంత్రిక వస్తువులు భవిష్యక్రియలో వెళ్ళి మీరు చూస్తే, మన కిరణ్ టీవీలో చూపిలే కానీ భవిష్యక్రియలో వెళ్ళి చూస్తే మీకు ఆ తాంత్రిక వస్తువులు కూడా కనపడతాయి. అవి కూడా ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కాపాడతాయి. కాబట్టి లక్షలు పెడతారు ఎక్కడెక్కడో, మన దగ్గరికి వచ్చి ఆ 20,000 నెట్ తీసుకురా బాబు, సేఫ్టీ ఉంటావు, నీ పిల్లలు బాగుంటారు అంటే వాళ్ళకి అర్థం కాదు. అన్ని తీసుకున్నావు, అన్ని లక్షలు పెడితే అది జరగంది, ఇది జరుగుతుందా అంటే, ఓరిది బాబు నీకు ఇచ్చేది 20కి రా, నేను బయట సెలబ్రిటీకి ఇస్తే 1,50,000 తీసుకుంటా, దాని వాల్యూ నేను సామాన్యులు కూడా బాగుండాలి అందుబాటులో అని చెప్పి నేను సామూహికంగా ఒక 7-8 ఫ్యామిలీస్ కలిపి చేసేస్తా. అప్పుడు వాళ్ళకి తక్కువ బడ్జెట్లోకి వెళ్తారు. అందుకని నేను అంట, తాంత్రిక వస్తువులు పెట్టుకో, ఇట్లాంటి దుర్ఘటనలు, నరదృష్టి, నరఘోష లేకుండా నీకు ఒక సేఫ్టీ ఉంటుంది. తర్వాత వచ్చి సమస్య వచ్చినప్పుడు నేను పెడతా 5 లక్షలు అంటే వద్దు, 20,000 పెట్టి పెట్టుకో, అప్పుడు నీకు ఆ సేఫ్టీ ఉంటుంది. ఏదో ఇప్పుడు న్యూమరాలజికల్గా రీమ్యారేజ్ చేసేస్తే సెట్ అయిపోతుంది, ఈ నెంబర్ తీసేసి ఈ నెంబర్ పెట్టేస్తే అయిపోతుంది అంటే అడుగు, పక్క అవుతుందా నాకు రాసి పెట్టు, నువ్వు 5 లక్షలు కాదు 6 లక్షలు పెట్టు, నాకు పక్క పని అవుతుందని రాసి నేను రాసిస్తాను. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఈ పని జరుగుతుందా అంటే ఫస్ట్ నేను చాటి ఏదో గాలి మాటలు నేను చెప్పా, నాకు సార్ నాకు ఇప్పుడు ఇది ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూ క్లియర్ అవుతుందా, రైట్, జాతకం చూసి ఉంది, రైట్ నేను చేస్తాను, లేదంటే ఆగమ్మా 2027 దాకా ఆగాలి, ఇప్పుడు ఏం చేసినా కాదు, ఆప్షన్ ఉంటే నేను చెప్తా, అమ్మాయి జై పక్క అవుతుంది, ఈ 2 నెలల్లో అయిపోతుంది. లేదు అంటే ఇప్పుడు ఆయన నడుస్తున్న దశాంతర దశ బాగాలేనప్పుడు మనం ఏం చేస్తాం, అంతే కదా, ఛాన్స్ తీసుకోవాలి. ఆప్షన్ ఉంది అంటే దెన్ దా అమ్మా ఇది చేద్దాం, నేను గ్యారంటీ పక్క పని అవుతుంది, అయినాక నువ్వేమిస్తావు హ్యాపీనెస్, అప్పుడు ఆ పూజకు దానికో దీనికో తీసుకుంటా, అంతే. పని అయినాక నువ్వేమిస్తావు, అప్పుడు నాకు ఆ హ్యాపీనెస్ తోటి వాళ్ళే ఇస్తారు. నేను అందుకని బల్ల గుద్ది చెప్తా, ప్రేక్షకులు కూడా లక్షలు పెట్టే ముందు అడుగు, నాకు పని అవుతుందని గ్యారంటీ ఉందా అడిగి చెప్పు, అప్పుడు వాళ్ళు గ్యారంటీ ఇస్తారు. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేను ఒకటే అంట, ఇప్పుడు నా కొడుకు ఇబ్బందులలో ఉన్నాడు సార్, అప్పుల పాలైపోయిండు, వాడు బయటపడాలంటే పట్టుకరా, తీసుకొచ్చి ముంగోడు కూసబెట్టు, నేను బయటపడేస్తా స్టెప్ బై స్టెప్, రాత్రి కాదు, పరిష్కారాలు చెప్తా చేసుకో, రత్నం చెప్తా పెట్టుకో, అప్పుడు నువ్వు ఆ రెమెడీస్ చేసి ఆ రత్నం పెట్టుకొని స్టెప్ బై స్టెప్ బయటపడకపోతే అన్నాడు. లేదు సార్ వాడు నమ్మడు అంటే నేనేం చెప్తే అప్పుడు బయటకు పడతాడు, మా నమ్మి చేయగలిగితే రా, నేను దారి చూపిస్తా. అదే చెప్పిన రెమెడీ కూడా అన్ని పాటించాలి కదా, పాటించాలి, రత్నం పెట్టుకో, పక్క రిజల్ట్ ఉంటుంది. ఏదో రకమైన పరమేశ్వరుడు మార్గం చూపిస్తాడు, నువ్వు బయటపడతావు, అంతే తప్ప నేను చెయ్యను నమ్మడు అంటే నీకు దండం, నా దగ్గర లేదు సొల్యూషన్, అట్లాంటి వాళ్ళకి నా దగ్గర లేదు. ఏదో బయట వాళ్ళు చెప్తారు నీ కొడుకు ఇంటలేడు అంటే నేను ₹1,00,000 పెట్టి పూజ చేసేస్తే అయిపోతుంది అంటారు, వాళ్ళు వచ్చి నా ముంగడ కూర్చుంటారు. మరి అడుగుపోమ్మా, రక్షించినావు కదా, ఏం కాలేదు, మరి ఇట్లనే ఉన్నాడు మొండిగా ఎందుకు కాలేదని చెప్పి అడుగు. అందుకని వీళ్ళు కూడా ప్రేక్షకులు ఎవరినైనా అడిగేటప్పుడు పక్కా 5 లక్షలు అవుతుంది పూజ కంటే అడుగు, నా బిడ్డకి పెళ్ళి అయితే గ్యారంటీ అయితే నేను ఇస్తా, నా పిల్లకి పెళ్ళిళ్ళు అవుతారు అంటే ఇది చేయాలి, అడుగు, అవుతారా పక్కా చేస్తే ఎన్ని రోజులలో అవుతారు, చార్టే చూడండి, ఇది చేసేస్తే అయిపోతుందా అని చెప్తురు. మా ఆ పిల్ల జాతకంలో సంతాన యోగం లేనప్పుడు నువ్వేం చేస్తావు,
నేను చెప్తా నీకు లేదమ్మా సంతానం యోగం లేదు దత్తకన్నా తీసుకో, లేదంటేనేమో ఐవీఎఫ్ సంథింగ్ ఏదైనా దానికన్నా వెళ్ళి చేసుకో తప్ప నీకు న్యాచురల్గా అయితే లేదు ఆప్షన్ లేదు. సో అట్లా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి టైం వేస్ట్ చేసినాం సార్, 5-6 సంవత్సరాల నుంచి సరే దత్తకు తీసుకుంటారు ఎవరన్నా, అట్లా దత్తకు తీసుకుంటారు. సో ఏది ఉన్నా గ్యారంటీగా అడుగు, అడిగి చేయి. ఇది ఈ పని చేస్తే ఇన్ని రోజుల నుంచి ఇంట్లో ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ అవుతుంది అంటే ఈ హోమం చేద్దాం. మరి ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో ఎందుకు అవుతుంది? వాళ్ళు చేయని పూజలా? నందమూరి ఫ్యామిలీ చేయని పూజలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చేయని హోమాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చేయని దానాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు తిరగని క్షేత్రాలు ఉన్నాయా? మరి ఎందుకు జరుగుతుంది? సొల్యూషన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? నేను చెప్పిన ఒక ఇంటర్వ్యూలో దాని గురించి కూడా మనం ఒక చేద్దాం వీడియో. కాబట్టి ఏ పూజ లక్షలు కాదు, వేలు పెట్టేటప్పుడైనా అడుగు ఫస్ట్, నాకు ఈ పని అవుతుందా పక్క, నువ్వు పెట్టమంటే 1,00,000 పెడతా, నాకు రిజల్ట్ ఉంటుందా? అప్పుడు చూడు తడబడే అని ఇమ్మీడియట్లీ సబ్జెక్ట్ ఉన్నోడైతే చెప్తాడు మాకు పక్క గ్యారంటీ అని, నాకు తెలుసు కాబట్టి ఈ పని ఇన్ని రోజులు అవుతుంది, ఈ దశాంతర దశ ఉంది కాబట్టి పక్క వీడికి ప్రాప్తి ఉంది, నేను చెప్తే అయిపోతుంది పని పో, ఈ స్టోన్ పెట్టుకొని రెమెడీ చేయి 100% అవుతుంది. అట్లా నువ్వు గ్యారంటీగా బల్లగుద్ది చెప్పేటోని దగ్గర పోయి అప్పుడు నీ లైఫ్ ఎందుకు బాగూడదు నేను చూస్తాను. ఓకే, తప్పకుండా సార్. సో విన్నారు కదా, అంటే ముందు మనం వెహికల్ తీసుకుంటున్నా, లేకపోతే ఫోన్ తీసుకుంటున్నా, లేకపోతే ఏదైనా కొత్త బ్రాండ్కి మనం ఏదైనా కొత్త ఇంటికి దేనికి షిఫ్ట్ అవుతున్నా కూడా ఒక్కసారి అంత ఖర్చు పెట్టి చేస్తూ ఉంటాం కనుక ఒక చిన్న కన్సల్టేషన్ తీసుకుని మీకు అసలు ఏవి సెట్ అవుతాయి అన్న విషయాలు అయితే ఒక క్లారిటీ తీసుకోవటం ఎంతో ఉపయోగం అని చెప్పి సార్ అయితే చాలా విషయాలు మనకు క్లారిటీ ఇస్తూ వచ్చారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో, ఒకసారి ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా సార్ని కన్సల్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్తే సార్.